సింహరాశి. ఈ సింహరాశి వారికి ఆదాయం 11, వ్యయం 2 మాత్రమే. రాజపూజ్యం 5, అవమానం 4. ఈ రాశి వారికి అన్ని విధాలా బాగుంటున్నా కూడా మానసిక తృప్తి మటుకు ఉండదు. అలాగే శుభకార్యాలు చేస్తారు, గృహంలోనూ శుభకార్యాల నిమిత్తము ఖర్చులు అధికంగా చేస్తారు. బంధుమిత్రుల యొక్క కలయిక వల్ల ఆనందంతో ఉంటున్నా కూడా మనస్తృప్తి చెందే ఫలితాల మటుకు ఇక్కడ గోచరించడం లేదు. కొత్తగా చేసే ప్రయత్నాలు ఏవైనా ఉన్నా అవన్నీ కూడా ఫలిస్తాయి. వ్యాపార అభివృద్ధి బాటలు వేస్తారు. వ్యాపార విస్తరణ అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగ విద్య అవకాశాల్లో కూడా చాలా అనుకూలంగా ఉంది. అలాగే విదేశీ దూర ప్రాంత ప్రయాణాలు చేస్తారు. ఈ సంవత్సరం అనేక కార్యక్రమాలు నిర్వహిస్తారు. దైవ కార్యక్రమాల్లో, ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆరోగ్య విషయంలో మటుకు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. కండ్లు కండరాలు ఈ బాధలు విధిస్తే కనుక వాటికి తగ్గ పరిహారాలు చేసుకుంటూ, వాటికి తగ్గ ఆరోగ్య సూచనలు తీసుకుంటూ ముందుకు సాగితే అనుకునే విధంగా వారి యొక్క విజయాలను సాధిస్తారు. వీరు గణపతి, దుర్గా, సుబ్రహ్మణ్య స్తోత్రాలు, అభిషేకాలు, పూజాధికారులు నిర్వహించడం వల్ల తర్వాత మంచి ఫలితాన్ని పొందే అవకాశము గోచరిస్తున్నాయి.